లీడర్షిప్ అనే ఒక టర్మ్కి దీస్ ఆర్ ది క్వాలిటీస్ దట్ ఆర్ ఇంపార్టెంట్ అనే క్వాలిటీస్ కనుక ఇఫ్ యూ నీడ్ టు టర్మ్స్ బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. అండ్ సార్ అంటే కొన్ని ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ అడుగుతుంది జనరల్గా. ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ యూ మేబీ ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ క్వశ్చన్, కానీ లీడర్షిప్ అనే ఒక టర్మ్కి దీస్ ఆర్ ది క్వాలిటీస్ దట్ ఆర్ ఇంపార్టెంట్ అనే క్వాలిటీస్ కనుక ఇఫ్ యూ నీడ్ టు టర్మ్ త్రీ ఏం చెప్పాలి? 5 3 10 20 3 or 5 your wish sir. You tell me 3 or 5. 5. Integrity. Integrity అంటే డూయింగ్ ది కరెక్ట్ థింగ్. Right. అంటే రాత్రి 2 గంటలకు ఇఫ్ యూర్ గోయింగ్ బ్యాక్, ట్రాఫిక్ సిగ్నల్ కాచిగూడ క్రాసింగ్, రెడ్ లైట్ ఉంది, మీరు వెయిట్ చేయాలండి. దట్ ఈస్ ఇంటెగ్రిటీ. ఎవరు లేకున్నా పర్లే, రెడ్ లైట్ ఇస్ ఆన్, యూ వెయిట్. దట్ ఈస్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ ఈస్ పేయింగ్ ఫైన్స్, ట్యాక్సెస్ ఆన్ టైమ్, ఫాలోయింగ్ ద రూల్స్, డూయింగ్ ద కరెక్ట్ థింగ్. అంతే. ఫస్ట్ ఈజ్ ఇంటెగ్రిటీ. Yes. సెకండ్ ఈజ్ ఎంతూజియాజం అండి. యూ మస్ట్ లైక్ యువర్ జాబ్. అంటే మనకు మజా రావాలి, మన పనుల మజా రావాలి, మనం ట్రాన్స్మిట్ చేసినప్పుడు మజా రావాలి. అంటే 100% 440 volts నడవాలి కాన్స్టెంట్లీ, టు అండ్ ఫ్రో. ఎంతూజియాజం. 3 ఈజ్ కమిట్మెంట్ అండి. కమిట్మెంట్ అంటే మనం చెప్పింది చేయాలి, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ యువర్ వే. మనకు ఇష్టం లేకున్నా చెప్పింది చేయాలి. పర్టికులర్లీ ట్రూ ఫర్ బిజినెస్ లీడర్స్. Yeah. మనం చెప్పేదోటి చేసేదోటి అది నడవకూడదు. టీమ్ విల్ బి వెరీ అన్హ్యాపీ. 4th ఇస్ కమ్యూనికేషన్ అండి. ఆల్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, మాటలు, ఎక్స్ప్రెషన్స్, రిటర్న్ కమ్యూనికేషన్, పొలైట్గా ఉండాలండి. ఎవరైనా వస్తే వాళ్ళకు, మీ టీం మనకు ఇష్టపడాలి మీతో మాట్లాడడానికి. ద టీమ్ మస్ట్ వాంట్ యూ టు స్పీక్ టు దెమ్. Right. అది కష్టమైన మాటలు యూ విల్ దెన్ కన్వే ఇన్ అన్ ఈజీ మేనర్. ఇఫ్ యువర్ టీమ్ ఇస్ గోయింగ్ త్రూ డిఫికల్ట్ టైమ్, క్లారిటీ ఉండాలి. సో క్లారిటీ విల్ ఓన్లీ కమ్ విత్ క్లియర్ కమ్యూనికేషన్. రైట్. మీరు 5 అడిగారు కదా. Yes sir. ఐల్ టేక్ 6. Please. 5th ఇస్ అ విజన్. లీడర్ అంటే మనకు గుర్తుండాలండి. వాట్ యూ గోయింగ్ టు డూ 5 years ఫ్రమ్ నౌ, 10, 15, 20, 25, 30 years, డిపెండింగ్ ఆన్ ఆర్గనైజేషన్ సైజ్. ఇప్పుడు విలేజ్లో గ్రామ పంచాయతీ ఉందండి. ఆ సర్పంచ్కి వారికి యాక్చువల్లీ విజన్ ఉండాలి, మన గ్రామం ఎట్లుండాలి ఇన్ 5 years ఫ్రమ్ నౌ అని. Right. 10 years ఫ్రమ్ నౌ, 15 years ఫ్రమ్ నౌ ఈ రోడ్లు ఉండాలి, పోల్ట్రీ ఫామ్ 2 రావాలి, ఫిష్ ఫామ్ 1 రావాలి, ఒక మంచి కమ్యూనిటీ హాల్ కావాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్ మంచిగా ఉండాలి, చిన్న హాస్పిటల్ కావాలి, మన మిడిల్ స్కూల్ ఉంది, హై స్కూల్ చేసుకోవాలి, ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టుకోవాలి. ఇవన్నీ విజన్ ఉండాలి. సర్పంచ్ ఉండి ఎగ్జిక్యూట్ చేయాలి. సో విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ఈజ్ ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. అంటే ఎబిలిటీ టు లాఫ్. మన మీదే వీ షుడ్ బి ఏబుల్ టు లాఫ్. ఎవడన్నా మన మీద జోక్ కొడితే యూ షుడ్ ఎంజాయ్ దట్ జోక్. యూ షుడ్ బి ఏబుల్ టు కీప్ ద టీమ్ హ్యాపీ అండి. యూ షుడ్ లాఫ్ అండ్ యూ షుడ్ మేక్ పీపుల్ లాఫ్. సక్సెస్ అయినప్పుడు ఇది అవసరం లేదండి, బట్ ఫెయిలియర్ అయినప్పుడు ఇది చాలా పెద్ద మేజర్ క్వాలిటీ అయిపోద్ది. డిఫికల్ట్ పరిస్థితులు ఉన్నప్పుడు ఇది మేజర్ క్వాలిటీ అయిపోద్ది, టు లాఫ్. Right. సో దీస్ ఆర్ 6 qualities. Thanks for watching the clip. Full podcast చూద్దాం అనుకుంటే watch it here.